పొద్దున్నే మార్నింగ్ 5కి ఫస్ట్ బస్కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు కరెక్ట్గా 8 అవుతుంది. రాజమండ్రి వచ్చాం. ఇక్కడ నుంచి 9:20కి ట్రైన్, జన్మభూమి ఎక్స్ప్రెస్, డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ప్రెస్. బాగుంది ఇది. గొడవ అవుతుంది, కొట్టుకొని ఒకరి మీద ఒకరు గోపల మీద కొట్టేసుకున్నారు. బాగుంది, చాలా గట్టిగా. పోలీసు వాళ్ళు కూడా వచ్చి కొట్టారు. ఎవరిది ఏంటి తప్పు అది ఎంతకీ ఎవరికి తెలియదు. మా మమ్మీ సెల్ఫీలు తీసుకుంటుంది. మా మమ్మీ సెల్ఫీలు తీస్తున్నానని వీడియో తీస్తేనేమో నవ్వు బాగాలేదు, మళ్ళీ ఈసారి రీటేక్ తీసుకో, ఈసారి బాగా నవ్వుతానని చెప్తుంది. అన్నీ స్క్రిప్టెడ్ చేస్తుంది మా మమ్మీ వీడియోస్ అన్నీ. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఢిల్లీ ఎన్సీఆర్గా పెట్టాను. మా ఊళ్ళో ఎవరన్నా చూసి వచ్చామని అడుగుతారని చూద్దాం. ఇందాక గొడవ అడుగున్నారు కదా, అది హెడ్సెట్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఎయిర్ పాడ్స్ అయిపోయినాయి అంట. పోలీసు వాళ్ళు చెప్తారు, పోలీసు అంకుల్ నెంబర్ తీసుకొని అవి దొరికితే మీకు పంపుతాను, మీకు కాల్ చేస్తాను అని చెప్తున్నారు. అయ్యి అక్కడ ఉంటాయి 2 చిన్న ఎక్కడికో పోయి ఉంటాయి గొడవలని. ఎవడో తొక్కేసి ఉంటాడో మూలకి పోయి ఉంటే ఎవడో తీసుకొని ఉంటాడు. వాడికి టీసీ పైన ఇచ్చినట్టు ఉన్నాడు సీట్ పాపం. అమ్మి వాళ్ళకి యాక్సిడెంట్ ఏంటో సంథింగ్ స్పెషల్ ఉంటుంది. వీళ్ళందరికీ సపరేట్ సాగదీసి కొంచెం అలాగా మధ్యలో నొక్కి అన్నట్టు సెపరేట్ యాక్సిడెంట్ లాగా ఉంటుంది వీళ్ళందరికీ. ట్రైన్ లాంగ్వేజ్ అనుకుంటుంది. అయితే విజయవాడ వచ్చి ఇక్కడి నుంచి ఆటో తీసుకొని ఎర్రబాలెం, అది అత్త వాళ్ళ ఊరు మంగళగిరి వెళ్తాం. ఇందాకెట్టిన రాజమండ్రి స్టోరీ. మా వాళ్ళందరూ కలిసి ఢిల్లీ ఎప్పుడు ఢిల్లీ వచ్చా అని మెసేజ్లు వస్తున్నాయి. పాపం రాజమండ్రి స్టోరీ అని తెలియకుండా రైల్వే స్టేషన్ ఫోటో తీసి ఢిల్లీ స్టోరీ అని పెట్టాను. ఢిల్లీ రైల్వే స్టేషన్ లాగా వాళ్ళు మెసేజ్లు ఆడుతున్నారు. రాజమండ్రిలో గోదావరి బ్యారేజ్ కవర్ అయిపోయింది, విజయవాడలో కృష్ణా బ్యారేజ్ కవర్ అయిపోయింది. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది బాబాయ్. ఈడు మా మమ్మీ తింటానన్నారు వచ్చిన అభినన్నే కర్బూజ తినేసింది. కాజా తింటుంది. ఈ కృష్ణా బ్యారేజ్ ఏంటో ట్రాఫిక్లో చాలా క్లోజ్ కాల్స్ అవుతున్నాయి. నేను ఆడిన నేను వెళ్ళదుగా అంటే ఆడుకో. లైక్ ఏం తింటున్నా, సపోర్ట్ తిన్నా. 12కి స్టేషన్ దగ్గర దిగి ఆటో ఎక్కి అత్త వాళ్ళ ఇంటికి 1 గంటకి వచ్చాం. 1:30న్నరకి అలాగా అత్త పెట్టిన చేపల పులుసు, పెరుగు, హీట్ అయ్యి గారెలు అవన్నీ తినేసి మంచిగా స్లీప్ వేసాను. పడికిండిపోయిన తర్వాత 3 అవర్స్ పడుకున్నట్టు 5కి లేచిన తర్వాత మళ్ళీ సేమియా పాయసం తాగేసి ఇక్కడే ఆ చెట్టుకి సపోటాలు ఉన్నాయి కదా, ఆ సపోటాలు తిని, సపోటాలు, వంకాయలు, అరటి చెట్లు, బొబ్బస్కాయలు, ములక్కాళ్ళు, నిమ్మకాయలు మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే ఉసిరికాయలు, కుంకుడికాయల చెట్టు, కొండ ఉసిరికాయల చెట్టు మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. సెమీ గార్డెన్ ఇక్కడ మా అత్త వాళ్ళకి. రేపు మళ్ళీ మార్నింగే 4కి లేచి రెడీ అయ్యి 6కి ట్రైన్ రత్నచల్లో. అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళి, రాజమండ్రి నుంచి ఇంటికి వెళ్ళి, ఇంటి నుంచి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి. చాలా పెద్ద టాస్క్లు ఉన్నాయి. మా ఊళ్ళకి ఢిల్లీ వచ్చానని స్టోరీ పెట్టడానికి ఒక్కొక్కరు మెసేజ్లు చేస్తున్నారు, కలుద్దాం అని. కీర్తనకైతే హైలైట్ మ్యాటర్ చెప్పాను, తను మొత్తం నమ్మేసింది. బాగాలేదు, నాకు టెస్టులు చేయించుకోవడానికి ఢిల్లీ వచ్చాను, ఇది అది అని చెప్తే నమ్మేసింది, పంపించింది. మంచూరియా ఎగ్తో చేస్తారు ఇక్కడ, చాలా బాగుంటుంది మంగళగిరిలోనే. మావయ్య తీసుకొచ్చారు బయటికి తినడానికని. మా సన్నిగాడు చెప్పాడు, ఆడు ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్నాడు. ఫ్రెష్ అయిపోయి కానీ ఇంకా నిద్రగా ఉంది. కడుపు అంతా మంటగా ఉంది. ఏంటో లేనిపోని రోగాలన్నీ వచ్చేసినట్టు ఉన్నాయి లోన. ఫుల్ బాడీ చెకప్ చేసుకోవాలి ఒకసారి. మంచిగా తినేసి కలుద్దాం. మంచాల హోటల్ మంగళగిరిలోనే డాబా అంట. మంచాలు వేసి కూర్చోబెట్టి పెడుతున్నారు.
బాగుంది ఇదేదో. నేను లాస్ట్ టైం చిన్నప్పుడు వచ్చినప్పుడు మొత్తం చిన్న చిన్న హోటల్, ఇప్పుడు అన్నీ దాబాలు అయిపోయినాయి. ఇక్కడ అంతా ఫుల్ క్రౌడ్ ఉంది. వాటర్ బాటిల్, పాలక్, అండా బుర్జీ అండ్ కాజు టమాటా స్పెషల్ పుల్కాలు. బాబాయ్ ఫుల్గా తినేసాం. బాగుంది. మాతన్నావా? మా వాడికన్నా ఎక్కువ పుల్కాలు నేనే తిన్నాను. ఇంటికి వచ్చేసాం. అమ్మాళ్ళు ఇప్పుడు తింటున్నారు. పార్సల్ తీసుకొచ్చాం. ఇంకా మాకు నరకం చూపించేస్తుంది బాబాయ్. యాక మీద ఎక్కేస్తుంది. ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది. కొత్త కదా. లైకా ఆ లైకాతో పాటు మయ్యం ఒకటి ఉంది ఇక్కడ. దీని పాపం ఇది పడుకొని ఉంటే ఆ బండం వెళ్ళి మొత్తం గెలుగుతుంది దీని పాపం. ఇది కొత్తగా వచ్చిందండి ఇంట్లోకి. మియాం 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 అండి దీని పేరు. హనీ మా హనీ ఇంకేం పేరు పెట్టలేదు, డైరెక్ట్ దీని వాయిసే పెట్టేసింది. లైకా ఇబ్బంది పెట్టాలి, అన్ని రకాలకి ఇబ్బంది పెడుతుంది ఇది. లైకా తప్పే అట్లా వెళ్ళి చిన్నది అది. అది చూసా ఎంత దాని సైజ్ చూసావా? నీ కాల్ అంత కూడా లేదు అది. కొట్టు. దాన్ని కొడుతుంది పాపం. దీని అంత గోల కుక్క నేను ఎక్కడ చూడలేదు. అంత గోల చేస్తుంది ఇది అసలు. లైకా ఎందుకే దాన్ని నరకం చూపిస్తున్నా? బాల్ కోసం ఇందాక ఎంత ఎక్సైట్ అయిందంటే ఒక రకంగా ఎక్సైట్ అయింది అసలు. ఇది కర్రలు తీసుకొచ్చి కొడుతుంది. దీనంత గోల కుక్క నేను ఎక్కడ చూడలేదు. అంత గోల చేస్తుంది. ఇది తెస్తుంది, అది తెస్తుంది, ఆ బాటిల్ ఈ బాటిల్ మొత్తం అన్నీ తీసుకొని చిత్త కొడుతుంది. సన్నిగడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు కానీ లోపలికి వెళ్ళలేదు. ఫుల్గా పరిగెట్టించింది. సపోర్ట్ అని బాల్ అనుకుని పరిగెట్టిస్తుంది. ఇప్పుడు వేస్తానా? లైకా తీసుకొస్తావా? ఆగు. వెళ్ళు. తీసుకొస్తుంది కానీ అవదు. వాటి కోసం యుద్ధాలు చేస్తుంది ఇది మొత్తం. నన్ను అవ్వట్లేదు. ఎక్కడికి వస్తున్నావా? వేస్తా. నాకు తీసుకొస్తావా? తీసుకొచ్చి ఇవ్వాలి మరి. సైకో దానిలో. అమ్మ బాబాయ్ సై, నేను చిన్న బరువు ఉన్నావు అనుకున్నా. వాళ్ళ ఎక్కుతున్నావు మీదకే. ఇచ్చేస్తాను బాబా నీ బాటిల్. నా దగ్గర ఉంది బాటిల్. తింగరదానా. మార్నింగ్ 4కే లేచి రత్నచల్లికి స్టార్ట్ అయిపోతున్నాం. 8ంటికి ఉంది రాజమండ్రి రీచింగ్ టైం. అక్కడి నుంచి ఇంటికి 2 hours 10 అవుతుంది. మళ్ళీ వేరే ఊరు రావాలి ఫంక్షన్కి. నిద్ర లేకుండా అయిపోయింది మొత్తం. మా మమ్మీ ఎస్కలేటర్ దగ్గర బాబా చాలా భయపడిపోయింది. బాబా నన్ను పట్టుకొని అవ్వలేదు. ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు గట్టిగా నా చేతికి 8 టెంపుల్స్ ట్రైన్ రాజమండ్రిలో 8:40 తిప్పింది. అక్కడి నుంచి ఆటో తీసుకొని గోపురం బస్ స్టాండ్ వెళ్ళిపోతున్నాం. గోపురం రాజమండ్రిలో బస్సు ఎక్కేసి గోపురం వచ్చాం. ఇక్కడ నుంచి ఆటో దగ్గర వెళ్ళి ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్ రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళాలి. 11 అవుతుంది. మా అమ్మ గోలాడుతుంది లేట్ అవుతుందని. ఇంటికి వెళ్ళేటప్పటికి 12:30 12:15 అవుతుంది. అక్కడ మళ్ళీ రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి 1:00 అవుతుంది. ఇప్పటికి 1:30 1:40కి ఫంక్షన్కి వెళ్తాం. అంతే. ఇలా అయిపోయింది. నిద్ర లేదు, ఏమీ లేదు. ఈ ఎండలో తోలదేవుతుంది.